సో ఇక్కడ స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా. శీల, ప్రజ్ఞ, హేమ, శీల, రవి, రాజు, మణి, వాసు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఇక్కడ ఈ డేటాని మనం ఎనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేమ్, వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్స్, వాళ్ళ నేమ్స్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ కొట్టుకు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కున్నారు. ఐటమ్ నేమ్ లేదా ఐటమ్ అని చెప్పుకోవచ్చు, ఐటమ్ అని రాసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఎంత ప్రైస్కి కొన్నారు ఒక్కొక్క ఐటమ్ని అనేది చూద్దాం. మనం పెన్ని ఎంత కొంటాము? ఒక 10 రూపాయలు కొందాం అనుకుందాం. ఓకే, షీల పెన్ను 10 రూపాయలకు కొన్నది. షీల మళ్ళీ పెన్సిల్ ఒక 5 రూపీస్ కొంది. ప్రజ్ఞ ఏదైనా ఒక బుక్ని 15 రూపీస్ కొంది. హేమ బాక్స్ని 25 రూపీస్ కొంది. షీల చాక్లెట్ని ఎంత కొంది? 5 రూపీస్. ప్రజ్ఞ కేక్ కొనుక్కుంది, ఒక 10 రూపీస్ పెట్టింది. ఇక షీలా పెన్ను కొనుక్కుంది. ప్రజ్ఞ బుక్ కొనుక్కుంది, మళ్ళీ 15 రూపీస్. షీలా మళ్ళీ బాక్స్ కొనుక్కుంది, బాక్స్ ఎంత? 25 రూపీస్. మళ్ళీ షీలా చాక్లెట్ కొనుక్కుంది, అది 5 రూపీస్. రవి బాక్స్ కొనుక్కున్నాడు, 25 రూపీస్. రాజు బుక్ కొనుక్కున్నాడు, 25 రూపీస్. వాసు చాక్లెట్ కొనుక్కున్నాడు, 5 రూపీస్. మనీ కేకు ఒక 10 రూపీస్కి. రవి పెన్ను ఒక 10 రూపీస్కి. రాజు బుక్ 20 రూపీస్. వాసు బుక్ని మేబీ ఒక 15 రూపీస్. ప్రజ్ఞ చాక్లెట్ 10 రూపీస్. హేమ బుక్ 25 రూపీస్. షీల బుక్ని అగైన్ 25 రూపీస్. ప్రజ్ఞ పెన్ని 10 రూపీస్. షీల 5 రూపీస్. ఇట్లాగా డిఫరెంట్ ఐటమ్స్ని మీరు కొనుక్కోవడం జరిగింది. ఓకేనా? వీటన్నింటికి ఇలా మీకంటూ ఒక డేటా వచ్చింది. అయితే ఇప్పుడు షీల అసలు మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది? అప్పుడు షీల దగ్గరికి వెళ్ళి, షీల 15 రూపాయలు, షీల 5 రూపాయలు 15. మళ్ళీ షీల ఎక్కడ ఉందో చూసుకొని మళ్ళీ 5 20 రూపాయలు. మళ్ళీ షీల 10 30 రూపాయలు. మళ్ళీ షీల. ఇట్లాగా షీల వచ్చిన ప్రతిసారి మనం ఒక పెన్ను పేపర్ పెట్టుకుని అన్ని లెక్క పెట్టుకోవాలంటే కష్టం కదా. ప్రజ్ఞ మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది? హేమ మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది? వాసు మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు? మనీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు అంటే చెప్పడం కష్టం కదా. ఎందుకంటే ఇక్కడ మీకు మహా చూస్తే ఎన్ని రోస్ ఉన్నాయి? 22 రోస్ ఉన్నాయి ఆల్మోస్ట్ కదా. ఒక్కొక్కసారి 22 రోస్ కాదు, 22,000 ఆఫ్ రోస్ ఉంటాయి. ఈ 22,000 ఆఫ్ రోస్లో మహా అయితే ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో అందులో షీల ఉండొచ్చు. షీల 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అసలు ఏం కొనుక్కుంది? 5th క్లాస్లో జాయిన్ అయిన వెంటనే మొదటి నెలలో మొదటి వారంలో ఏదో ఒకటి కొనుక్కొని ఉండొచ్చు. 2వ వారంలో మరొకటి కొనుక్కొని ఉండొచ్చు. 5వ వారంలో మరొకటి కొనుక్కొని ఉండొచ్చు. అలా 6th క్లాస్లో 7th క్లాస్లో బోల్డ్ అని ఖర్చు పెట్టి ఆ డేటా అంతటినీ కూడా మనం ఎలా ఎక్సెల్ షీట్లో వేస్తే షీల 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టింది అని అంటే పెట్టడం కష్టమేనా కదా. సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే పైవట్ టేబుల్ అనేటువంటి ఒక టూల్ని మనం యూజ్ చేయొచ్చు. అది ఎంఎస్ ఎక్సెల్లో ఉంటుంది. మనం ఇప్పుడు అందరం ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఎంఎస్ ఎక్సెల్ నుండి పైవట్ టేబుల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఓకే. ఇప్పుడు షీలా ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టింది, హేమ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టింది, వాసు ఎంత ఖర్చు పెట్టాడు, రవి ఎంత ఖర్చు పెట్టాడు, మనీ ఎంత ఖర్చు పెట్టింది, ఇట్లాగా మీ యొక్క డేటా అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఎట్లా అంటే, అందుకని మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఈ డేటా ఉంది కదా, ఈ డేటాని కంట్రోల్ చేద్దాం. అంటే డేటాని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అన్నా. టీ అంటే ఇది ఏమవుతుందంటే ఒక టేబుల్ ఫార్మేట్లోకి వస్తుంది. వచ్చిందా? ఇది టేబుల్ ఫార్మేట్లోకి వచ్చిందా? డేటా అంతా కూడా చూడండి. ఎస్, టేబుల్ ఫార్మేట్లోకి వచ్చిందని ఎలా చెప్పగలుగుతాము? ఎట్లా అంటే అన్ని వైపులా బార్డర్స్ ఉంటాయి. తర్వాత ఇది ఒక కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము కదా. ఈ కాలమ్స్కి ఇట్లా డ్రాప్ డౌన్స్ వస్తాయి కదా. సో ఇందాక ఎట్లా ఉండేది, ఎలా ఉండేదా ఒకసారి చూద్దాం. చూడండి, ఎలా ఉండేది ఇందాక, కానీ ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా. సో దీన్ని ఏమంటారంటే టేబుల్ ఫార్మేట్లో అంటారు, టేబుల్ ఫార్మేట్ అని అంటారు. సో ఇప్పుడు మన డేటాని మనం టేబుల్ ఫార్మేట్లో పెట్టుకోగలిగాము. సో ఇప్పుడు ఈ డేటా అనాలిసిస్ చేయాలి అంటే చాలా సులువుగా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఇక్కడే ఎక్కడైనా మన మౌస్ని ఈ డేటాలో ఎక్కడైనా పెట్టుకొని ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అంతా కూడా సెలెక్ట్ అయింది కదా. గుడ్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఈ డేటా అనాలిసిస్ చేయడానికి కొంత స్పేస్ ఇవ్వాలి. ఏదైనా ఒక చోటుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ టేబుల్ 1 అనేది మొత్తం డేటా అంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు డేటా అనాలిసిస్ చేయడానికి ఇదే షీట్లో, అంటే షీట్ 1 అని ఉంది కదా, ఇక్కడే అనాలిసిస్ చేయాలా, లేదంటే ఎగ్జిస్టెంట్ వర్క్ షీట్, ఐ మీన్ న్యూ షీట్ అంటే ఏంటి? షీట్ 1 కాకుండా షీట్ 2 అనేది న్యూ షీట్. లేదు, ఎగ్జిస్టెంట్ వర్క్ షీట్లోనే చేయాలి అంటే షీట్ 1లోనే చేయాలి. నిజానికి ఇదంతా మనకు ఖాళీగానే ఉంది కదా, ఇక్కడి నుంచి ఇదంతా ఖాళీగానే ఉంది, అవునా కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జిస్టెంట్ వర్క్ షీట్ అని చెప్తే ఇక్కడ లొకేషన్ దగ్గర బ్లింక్ అవుతుంది. ఇక్కడ నేను మౌస్ ఇక్కడ పెట్టి ఓకే అన్నాను. ఓకే అంటే ఇక్కడ పైవట్ టేబుల్ క్రియేట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఈ రోజు ప్రస్తుతానికి మనము రోస్ అండ్ వాల్యూస్ ఈ రెండింటితో మాత్రమే వర్క్ చేద్దాము. ఏనన్నా, రోస్ అండ్ వాల్యూస్ తో మాత్రమే వర్క్ చేద్దాం. తర్వాత పైవట్ టేబుల్లో మనం బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, షీలా మొత్తం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది అనేదే చూస్తా, ఇంకేమవుతు. అందుకని నేమ్ ఆఫ్ ది షీలా ఎక్కడుంది? నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర ఉంది కదా. అంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ తీసుకొచ్చి నేను రోస్ లో వేసాను. షీలా ఎంత ఖర్చు పెట్టింది, తర్వాత హేమ ఎంత ఖర్చు పెట్టింది, ప్రజ్ఞ ఎంత ఖర్చు పెట్టింది, వాసు రవి ఎంత ఖర్చు పెట్టాడు అని నాకు తెలియాలి. అందుకని వాల్యూస్ లోకి ప్రైజ్ ని తీసుకొచ్చి పెట్టా. ఇప్పుడు చూడండి, హేమ 50 రూపీస్ ఖర్చు పెట్టింది, మనీ 10 రూపీసే ఖర్చు పెట్టాడు. షీలా 90 రూపీస్ ఖర్చు పెట్టింది, వాసు 20 రూపీసే ఖర్చు పెట్టాడు. ఇది ఈ పైవట్ టేబుల్ చేయకుండా మనం వేరొకలా చేయాలి అంటే కష్టం కదా, లెక్క పెట్టలేం కదా, అవునా కదా. అవును. సో ఇప్పుడు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకి ఈజీగా తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ పైవట్ టేబుల్ ఇదే ఉంది కాబట్టి మనకు సెలెక్ట్ అవుతుంది. ఎగ్జిస్టెంట్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్లో మరొక చోట ఏ లొకేషన్లో అంటే నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ అడ్రస్ వస్తుంది. నేను ఇప్పుడు ఓకే అంటున్నా. ఓకే అనగానే ఇప్పుడు నేను హేమ ఎన్ని వస్తువులు కొనుక్కుంది, ప్రజ్ఞ ఎన్ని వస్తువులు కొనుక్కుంది, రవి రాజు ఎన్నెన్ని వస్తువులు కొనుక్కున్నారు అని తెలియాలి అంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అని తీసుకొచ్చి రోస్ లో వేసాను. ఐటమ్ తీసుకొచ్చి వాల్యూస్ లో వేసాను. సో షీలా 8 ఐటమ్స్ కొనుక్కుంది. ఎవరమ్మా షీలా ఇక్కడ? నువ్వేనా? సో అందరికంటే ఎక్కువ నువ్వే ఖర్చు పెట్టావు, అందరికంటే ఎక్కువ వస్తువులు నువ్వే కొన్నావు. ఓకే,
సో మనీ చాలా తక్కువ వస్తువులు ఖర్చు పెట్టాడు, ఆమె తక్కువ వస్తువులు కొన్నాడు, అలాగే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు. షీలా మాత్రం 8 ఐటమ్స్ కొనుక్కుంది, 90 రూపీస్ ఖర్చు పెట్టింది. బాగుందా? ఇప్పుడు ఇలా కాకుండా ఈ పైవట్ టేబుల్ ఇలా కాకుండా మనం మనం ఈ అనాలిసిస్ ని చెయ్యాలి అంటే ఎంత కష్టం తెలుసా? షీలా ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకటి పెట్టుకుందాం. మళ్ళీ షీలా ఇంకొకసారి వచ్చింది, ఇంకొకటి పెట్టుకుందాం. మళ్ళీ షీలా ఒకటి, ఇక్కడ కూడా షీలా వచ్చింది. మళ్ళీ షీలా 1 2 3 మళ్ళీ 4 5 ఇయో 3. చూసారు నేనే తప్పు చెప్పేశాను. మళ్ళీ షీలాలకు పెడదాం. 1 2 3 4 5 6 7 8. ఎస్, షీలా 8 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొనుక్కుంది. రైటా కాదా? ఓకే, ఇప్పుడు హేమ చూద్దాం. 1 2. హేమ 2 ఉన్నాయి, కరెక్టే కదా? ఇప్పుడు ప్రజ్ఞ చూద్దాం. సెకండ్ హైయెస్ట్ ఆవిడే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది, ఎక్కువ వస్తువులు కూడా కొనుక్కుంది. 1 2 3 4. చూసారా నేను తప్పు చెప్తున్నాను? ఇక్కడ ప్రజ్ఞ ఉండొచ్చు, 5 ఉండొచ్చు ఖచ్చితంగా. 1 2 3 4 5. ఎస్, సరిపోయింది, 5 సరిపోయింది. సో ఈ పైవట్ టేబుల్ లేకపోతే ఖచ్చితంగా మనం తప్పు చేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం పైవట్ టేబుల్ డేటా అనాలిసిస్ చేయడానికి పైవట్ టేబుల్ చాలా బాగా ఉపయోగపడుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ వస్తువులు కొన్నారు, ఎంత ఐటమ్ ఖర్చు పెట్టారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది పక్క పక్కనే వచ్చేలా చేద్దామా? అందుకని ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ మీద క్లిక్ చేసి, టేబుల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది, చుట్టుపక్కల చూసారా బ్లింక్ అవుతుంది. ఇక్కడ నేను ఎగ్జిస్టెంట్ వర్క్షీట్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నా. ఓకే అని ఇప్పుడు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇక్కడ పెట్టా, ఐటమ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టా, ప్రైజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఏమైంది? వాళ్ళ యొక్క పేర్లు వచ్చినాయి, కౌంట్ ఆఫ్ ఐటమ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వస్తువులు ఖర్చు పెట్టారు అనేది తెలుస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ వస్తువులు కొన్నారో తెలుస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో కూడా తెలుస్తుంది. తెలిసిందా లేదా అమ్మ? అర్థమైందా ఇది? సో ఈ విధంగా ఎంత పెద్ద డేటా అయినా కూడా మనం పైవట్ టేబుల్ ద్వారా అనాలిసిస్ చేయొచ్చు. ఓకేనా నాన్న? ప్రసాద్ గారు ఏంటమ్మా? పెట్టచ్చు, అవి కూడా పెట్టచ్చు. నేను పెడతాను, ఇప్పుడు నేను పెట్టి చూపిస్తా, సరేనా? చాలా మంచి డౌట్ అడిగావు, వెరీ వెరీ గుడ్. అది ఎట్లా చేయాలి అంటే ఇక్కడ వాల్యూస్ దగ్గర క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి, ఓకే, షార్ట్ ఉంది కదా, మళ్ళీ చూడమ్మా. ఇక్కడ నేను ఈ బాక్స్ లో వాల్యూ దగ్గర క్లిక్ చేశాను. ఈ టేబుల్ వాల్యూ దగ్గర క్లిక్ చేసి, వాల్యూ అంటే ఏంటి? 50 40 30 ఉన్నాయి కదా, ఇవన్నమాట, ఈ నెంబర్స్ అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేసి సార్ట్ దగ్గరికి వెళ్ళి స్మాల్ నెంబర్ టు లార్జ్ నెంబర్ అది కావాలా, లార్జ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ కావాలన్నది మనం డిసైడ్ అవ్వాలి. నీకు ఏ నెంబర్ కావాలి, ఎట్లా కావాలి? స్మాల్ టు లార్జ్. ఓకే, ఎస్, చూసావు ఇప్పుడు ఇది మారిపోయింది. 10 20 35 45 90. ఈసారి వీళ్ళని కూడా మారుద్దాం, కౌంట్ ఆఫ్ ఐటమ్స్ ని కూడా మారుద్దాం. రైట్ క్లిక్ చేసి సార్ట్ దగ్గరికి వెళ్ళి ఇది లార్జ్ టు స్మాల్ పెడదాం. ఇట్లాగా మనం లార్జ్ నుండి స్మాల్ కి, స్మాల్ నుండి లార్జ్ కి పెట్టుకోవచ్చు. అవును, అంటే అన్ని ఒకే చోట పెట్టలేం కదా, అందుకని
మనం ఎంటర్ చేసినటువంటి ఆర్డర్‌ని బేస్ చేసుకొని ఇది వస్తదనమాట. వెరీ, వెరీ గుడ్. మీరు చాలా మంచి డౌట్స్ అడిగారు. తెలుసా? మీరు ఈ పైవట్ టేబుల్ బాగా నేర్చుకొని నాకు చూపించారనుకోండి, రేపు మళ్ళీ క్లాస్ తీసుకుంటా మీకు. రేపు క్లాస్ తీసుకొని రేపు రేపు తీసుకోకపోయినా ఎల్లుండి తీసుకుంటా. తీసుకొని మీకు నేను ఇంకా పైవట్ టేబుల్ గురించి చాలా బాగా చెప్తా. చాలా బాగా చేస్తా. ఓకేనా? ఓకే మరి. సో, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది నేను మీ సార్‌కి పంపుతున్నాను. ఎలాంటిది ప్రాక్టీస్ చేయండి. రేపటి సెషన్‌లో మళ్ళీ మనం కలుద్దాం.